హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ నాన్న విషయంలో దేవమ్మనే ఎదిరించిన సత్య ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే వాళ్ళ పుట్టింటి నుంచి వస్తూ ఉంటుంది. అది చూస్తూ దేవమ్మ, రామ్మ రా, నీకోసం ఎదురు చూస్తున్నాను, అయిపోయా నీ పుట్టింటి కష్టాలు ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. దీనికి సత్య అలాగే చూస్తూ ఉంటుంది. వెళ్ళొద్దు అని చెప్పా కూడా ఎందుకు వెళ్ళావు అని దేవమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. మీ నాన్న తప్పు చేస్తే ఆ తప్పు మేము కూడా మోయాల్సి వస్తుంది అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, మా నాన్న తప్పు చేస్తే మీకు సంబంధం ఏంటి అని సత్య అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ మామయ్య బయటికి వెళ్తే మీ వియ్యంగుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అని ఆయన అడగరా, అప్పుడు తలవంపులు ఎవరికి మాకే కదా అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. అందుకే నేను నా ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాను, కొన్ని రోజులకు దూరం ఉండు అని చెప్పాను, కానీ నువ్వు ఎవ్వరి మాట వినట్లేదు అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య, నేను చేసే పనులు మీకు నచ్చాలి అనే రూల్ ఏం లేదు, నన్ను ఏమన్నా ఏం చేసినా నేను భరిస్తాను, సహిస్తాను, కానీ నా వాళ్ళకి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను అత్తయ్య, అందుకే వెళ్ళాను అని సత్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు దేవమ్మ మహాదేవయ్య సత్యని సీరియస్ గా చూస్తూ ఉంటారు. మరోవైపు రుద్ర కూడా సత్యని సీరియస్ గా చూస్తూ ఉంటాడు. మీ నాన్న వల్ల మీ మామయ్యకి రాజకీయ భవిష్యత్తు పాడవుతుంది, ఆ విషయం నీకు ఏమైనా గుర్తుందా, ఈ ఇంటి పరువు తీస్తున్నావు నువ్వు అని దేవమ్మ అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. అత్తయ్య, మా పుట్టింటి విషయంలో మీరు కలగ చేసుకోవద్దు, మా నాన్నకు కష్టం వచ్చింది, నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్తాను, వస్తాను. ఆ మాట విని కృష్ణ షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడలేకపోతాడు. మహాదేవయ్య కూడా సీరియస్ గా అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.